రెడ్లకు నో, బీసీలకు ఎస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న వ్యూహం ఇదేనా అంటే అవుననే చెప్పాలి. గతంలో రెడ్డి నేతలకు కేరఫ్గా కనిపించిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు తగినట్లుగానే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారంలో పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీని వదిలి వెళ్లడాన్ని ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. ఇంతకీ జగన్ అందుకున్న ఈ నినాదం ఎన్నికల్లో ఏ మేరకు ఫలించవచ్చన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో తమదైన వ్యూహాలు రూపొందిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగా ఆయా సామాజిక వర్గాలు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓట్ల గెలుపు ఓటముల్ని శాసించే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. విపక్ష కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన ప్రధానంగా కమ్మ, కాపు ఓటు బ్యాంకుపై ఎక్కువగా దృష్టి సారించాయి. ఇక అధికార వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు వెన్నుదన్నుగా ఉంటుందన్నది అందరూ చెప్పే మాట. అలాగే గత ఎన్నికల్లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా సహాయపడిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరింత క్లియర్ కట్ గా చెప్పాలంటే రెడ్లకు నో, బీసీలకు ఎస్ అన్నది జగన్ నినాదంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం గమనిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. 7 జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధినేత మెజార్టీ స్థానాల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు పెద్దపీట వేశారన్నది ప్రత్యర్థులు సైతం తమ అంతర్గత సంభాషణల్లో ఒప్పుకునే విషయం. ఇక ఇది నచ్చకనే వైసీపీ నుంచి పలువురు రెడ్డి సామాజిక వర్గ నేతలు బయటకు వెళ్లిపోతున్నారంటేనే పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి దాకో ఎందుకు, మొన్నటికి మొన్న పార్టీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ కోవలకు చెందిన వారే. ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే, ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది. కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ. మాగుంట మాటలు ఎలా ఉన్నా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎక్కడి దాకా అయినా వెళ్లే జగన్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.